అగ్ని పరీక్ష 2 సెలక్షన్ ప్రాసెస్లో చాలా కాంట్రవర్సీలు జరుగుతున్నాయి. ఐ మీన్ ఎవరైతే కంటెస్టెంట్స్ వెళ్ళారో లెవెల్ 4లో వాళ్ళు వ్యూ పాయింట్ చెప్పారు. అసలు ఫ్రంట్ ఎండ్లో ఏం మీకు చూపిస్తున్నారు, బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందని. బట్ నేను దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయలేదు, ఎందుకంటే మీకు లాస్ట్ టైమే చెప్పాను కదా, అది ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు అనవసరంగా అటుపక్క ఇటుపక్క తెలుసుకొని మనకు బాధ తప్ప, ఎందుకంటే వాళ్ళు చూపించరు అని చెప్పి. ఈ మధ్య ఇన్ ద సెన్స్ నిన్నటి నుంచి ఒకటి వైరల్ కాసేపు పక్కన పెడితే కాంట్రవర్సీ అవుతుంది. కాంట్రవర్సీ వైరల్ అవుతుందో లేదో చూడాలి. అనేది రియల్ కాంట్రవర్సీయా, అది నిజంగానే ఆర్గానిక్గా వచ్చిందా లేకపోతే టీఆర్పీ స్టంట్ కోసం చేస్తున్నారా అనేది కూడా నాకు డౌట్ ఉంది. వీళ్ళు ఎంతమందిగా డౌట్ ఉందో కూడా కామెంట్ చేయండి. ఎవరిదరా అంటే ఉప్పల్ బాలు గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, చాలా ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి. తను వెళ్ళాడు, లెవెల్ 1 క్లియర్ చేశాడు, లెవెల్ 2 క్లియర్ చేశాడు, లెవెల్ 3 క్లియర్ చేశాడు. లెవెల్ 4లో కొన్ని విషయాలు జరిగే. యాక్చువల్గా ఇది 1 వీక్ బ్యాక్ జరిగింది, కానీ ఇతను ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడు? ఈరోజు ఎపిసోడ్ 1లో తనది వస్తుందని ఇప్పుడు రెస్పాండ్ అయ్యాడా, లేకపోతే బాధితులు ఇన్ ద సెన్స్ ఎవరైతే ఇలా బయటకు వచ్చి చెప్తున్నారో మరి నేను కూడా చెప్పకపోతే ఎలా నవ్వుతున్నాడా, లేదా ఇది టీఆర్పీ స్టంటా, అగ్ని పరీక్ష టీము వాళ్ళు ఇతను కలిసి చేస్తున్నారా అని 2 వ్యూ పాయింట్లు నాకు బలంగా ఏర్పడ్డాయి. వాటి గురించి మాట్లాడదాం. అలాగే అగ్ని పరీక్ష సీజన్ 2 మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది అఫెండ్ అయ్యారు, బట్ నాకు అనిపించింది చెప్పాలి కదా, డొల్లా అస్సలు బజ్జు లేదు. దానికి రీజన్స్ నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను. నిజంగా బజ్జు ఉంటే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ప్రోమోలో వస్తున్న వ్యూస్కి ఆ కామెంట్స్కి మీరు చూడండి, మీకు అర్థమైపోద్ది. లాస్ట్ ఇయర్ వేరే లెక్క, ఎందుకంటే అది ఫస్ట్ టైం, అదొక యూనిక్ ఫార్మాట్. వెంటనే రిపిటేటివ్గా పెట్టడం ఒకటి, సేమ్ జడ్జెస్, సేమ్ హోస్టు, సేమ్ అవే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సేమ్ అవే టాస్కులు. అండ్ ఈసారి కొంచెం రెక్లెస్గా ఇలాగ కొంతమందిని చేయడం. సో ఇది చాలా డెంట్ పడింది. సో దానివల్ల జీరో బజ్. ఏకైక హోప్ ఏదైనా ఉందా అంటే ఈ ఉప్పల బాలు కాంట్రవర్సీ కాదు. వన్స్ షో ఎయిర్ అయిన తర్వాత ఈరోజు రాత్రి 12 o'clockకి జియో హాట్స్టార్లో వచ్చేస్తుంది, రేపు టీవీలో వస్తుంది 10 గంటలకి. సో ముందు జియో హాట్స్టార్లో వస్తుంది, అది చూడగానే నేను రివ్యూ పెట్టేస్తాను 2కో 3కో ఏదో టైంకి. అక్కడ ఏదైనా క్లిక్ అవ్వాలి తప్ప యాజ్ ఆఫ్ నో అసలు ఎంత 5% బజ్ కూడా లేదు. నిజంగా చెప్తున్నాను, లేదు. లాస్ట్ టైం కథ వేరేలా ఉంది, అది వేరే. మాస్క్ మ్యాన్ది కానీ, శ్రీజాది కానీ, కళ్యాణ్ పడాలది కానీ, డిమాండ్ పవన్ కానీ, చాలా విషయాలు జరిగాయి. ఈసారి అవన్నీ మిస్ అవుతున్నాయి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో పొరపాటున అంటే వీడియో పుష్ కూడా వెళ్ళట్లేదు. ఒక పక్క మనం గ్యాప్, ఇంకో పక్క అల్గారిథంలో కూడా సహకరించట్లేదు అగ్ని పరీక్ష 2 అనే కీవర్డ్. సో మీ వరకు వస్తే దయచేసి లైక్ చేయండి, సో దట్ ఎక్కువ మందికి వెళ్ళడానికి నోటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా చూసిన వాళ్ళు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్. ఏమ్రా బాలరాజ్ ఎంత డల్గా చెప్తున్నా అంటే అలా ఉన్నది సీజన్. నాకేం ఫ్లాప్ అయిపోవాలని ఏమి ఉండదు కదా, హిట్ అయితే నాకు మంచిదే కదా, నాకే హెల్ప్ అవుతుంది కదా, ఇంకా నేనే పుష్ ఇవ్వాలని కోరుకుంటాను. కానీ లేదు, అక్కడ పస లేని దానికి పస ఉందని చెప్పి ఎత్తే టైప్ కాదు నేను. సో ఇదంతా జరుగుతుంది అంటే ఉప్పల బాలేది కాంట్రవర్సీ. ఫస్ట్ వ్యూ పాయింట్ 1, నా వ్యూ పాయింట్ 1 ఒకటి చెప్తా చూడండి. ఒకసారి మీకు ప్లే చేస్తా. ఎందుకు హాయ్ గాయ్స్, షాక్ అయిన ఉప్పల్ వాళ్ళు మాట్లాడుతున్నా. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే వాళ్ళకి మనసు ఉండదా? వాళ్ళకు ఒకటి, మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గలుగా ఉంటాయి. మీ వీడియోలు దేనికి పనికి వస్తాయి అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు, మీ వీడియోలు ఏమి దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో దానం చేస్తారా? ఒకరు 1 లక్ష రూపాయలు దానం చేస్తారా? ఇక్కడ పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వల్ల ఎవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవరు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు, మీకు అవకాశం పడి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు, నేను అస్సలు వదిలిపెట్టాను. నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం చేసింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్. ఇది నిన్న నైట్ పెట్టాడు ఇతను, మళ్ళీ ఉదయం ఇంకోటి పెట్టాడు. ఏంది బిగ్ బాస్ కోసం మాట్లాడుతున్నా బాలంటే, నేను నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ అంటే నా ప్రాణం అండి. బిగ్ బాస్ నేను బతకలేను. నాగార్జున చాలా రెస్పెక్ట్, కానీ బిగ్ బాస్ అందరు చూడండి. నేను అగ్ని పరీక్షకి వెళ్తే నన్ను నవదీప్ గారు చాలా ఘోరంగా మాట్లాడారు. పక్కన అభిజిత్ గారు అండ్ తను నాకు గ్రీన్ ఏనిపోతే వాళ్ళ చెవులు ఏమో చెప్పి ఇలాంటి వల్గర్ వీడియోలు చెట్టు కావు, పరువు తీస్తారు, ఏదో చెప్తున్నాడు. నీకు ఏమవసరం ఉంది నవదీప్ గారు? మీ గుద్ద మీరు మూసుకుని కడుకోవచ్చు కదా. మీరు రెడ్ ఇచ్చినప్పుడు గమ్ము ఉండాలి. అభిజిత్ గారికి ఆయన తన
బిందు మాధురి గారికి మీరెందుకు చెప్తున్నారండి? అక్కడ నేను డాన్స్ చేశాను, మాట్లాడాను, ఏడ్చాను, నా టాలెంట్. మీరు ఏ టాస్క్ ఇవ్వలేదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, ఒక అవకాశం ఇస్తే మీరు వెళ్ళారు. ఎట్లా అవమానిస్తారు నన్ను? మీకు ఎవరిచ్చారు? అది ఇంకేం లేదు, మధ్యలో మనోడు చిన్న బూతులు కూడా మాట్లాడుతున్నాడు. సో ఇది ఇంకా పెడుతూనే ఉంటాడు. ఇందులో 2 వ్యూ పాయింట్లు. వ్యూ పాయింట్ 1, నెంబర్ 1, ఇది నాకు టీఆర్పీ స్టంట్ లాగా అనిపిస్తుంది. 100% అవ్వాలి అని లేదు, బట్ అనిపించిన సినారియోస్ కూడా మాట్లాడగలరు కాబట్టి వ్యూ పాయింట్ 1. ఎందుకంటే ఈయనకి 3 రెడ్లు పడ్డాయి. 3 రెడ్లు పట్టి ఈయన చాలా అవమానం, అంటే అది హ్యూమిలేషన్, చాలా పెద్ద హ్యూమిలేషన్. ఎందుకు అక్కడికి వచ్చి లెవెల్ 4లో నీ వీడియోలు గలీజ్గా ఉంటాయి, నువ్వు వర్త్ కాదు, నువ్వు అన్ఫిట్ అంటే, మీరు లెవెల్ 1లో ఏం పీకారు, లెవెల్ 2 ఏం పీకారు, లెవెల్ 3లో ఏం పీకారు. అప్పుడు పేయకుండా లెవెల్ 4కి వచ్చి స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇలా చేయడం అనేది అదే రాంగ్, అది స్ట్రైట్ అవే రాంగ్, అది తప్పు. అది అలాగా హట్ చేయడం, హ్యూమిలేట్ చేయడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆ పర్సనాలిటీ తను చూపించుకున్నాడు. తను చూసే ఆడియన్స్ తనకు ఉంటారు. చూడలేని వాళ్ళు చూడరు. నవదీప్ అయినా కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు, నచ్చరు. బిందు మాధవైనా కొంతమందికి నచ్చుతారు, కొంతమంది నచ్చరు. సేమ్ అప్లైస్ టు అభిజిత్. సో ఒకవేళ నిజంగా అలా చేస్తుంటే అది చాలా తప్పు. బట్ అది మనకి అది టెలికాస్ట్ చేస్తారా చేయరా అంటే సింపుల్ లాజిక్. ఒకవేళ జెన్యున్గా జరిగింది అనుకోండి, ఎందుకు టెలికాస్ట్ చేస్తారు? అది చెయ్యరు, 100% చేయరు. ఈ అబ్బాయి ఇప్పుడు తను ఏదైతే చెప్పినాడో అతనే చెప్పుకోవాలి తప్ప టెలికాస్ట్ చేయరు. అండ్ ఇతను కూడా నేను అంత చూస్తే అంటే ఏం ఉండదు. మహా అయితే ఏం జరిగిందని రీలు పెట్టచ్చు. అండ్ దానివల్ల అవేర్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిగిలిన వాళ్ళు అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుని డిసప్పాయింట్ అయ్యి కొంతమంది రోమన్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. అవేమీ అవ్వకుండా ఉంటుంది. ఇట్స్ జస్ట్ ఏ షో, ఒక కమర్షియల్ షో అని తెలుసుకుంటారు. అంతకుమించి బాలు అయినా ఏం చేయలేడు. బట్ ఒకవేళ నిజంగా నవదీప్ గారు అలా చేసుంటే అది చాలా 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 తప్పు. అలాగా చెప్పాను కదా, మీకు ఇష్టం లేకపోతే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్ ఎక్కడైనా ఏదైనా టాస్క్ కండక్ట్ చేయాలి. కానీ మీ షో మైలేజ్ కోసం, మీ షో టీఆర్పీ కోసం, మీ షోకి పబ్లిసిటీ కోసం, మీ షో విజిబిలిటీ కోసం అని చెప్పి ఇలా ఉప్పల బాలు పేరు వస్తే ఆ బజ్ వస్తుంది అని చెప్పి 3 రౌండ్లు కావాలని గోతురు చేయించి 4th రౌండ్లో ఇలాగ అవమానం పడేలాగా చేస్తే అది కరెక్ట్ కాదు. ఇది ఉప్పల బాలు పెయిన్. ఇది వ్యూ పాయింట్ 1. సో వ్యూ పాయింట్ 2 ఏమనిపిస్తుందంటే, ఇది కావాలని ఏమైనా చేస్తున్నారా? ఎందుకంటే 0 బజ్. నేను చెప్తున్నాను కదా, అగ్ని పరీక్ష 2 0 బజ్, అస్సలు లేదు, ఏడా లేదు, ఎవరికీ లేదు. సో ఇతనిది ఈరోజు టెలికాస్ట్ అవుతుంది ఎపిసోడ్ 1లో. ఈయన ఎంట్రీ ఎపిసోడ్ 1లోనే ఉంటుంది. సో ఎపిసోడ్ 1 ముందు నుంచి నువ్వు ఇలా మొదలుపెట్టావు, 2-3 రీళ్ళు చెయ్యు. సో దట్ ఆ కాంట్రవర్సీ వస్తే, ఆ కాంట్రవర్సీ వైరల్ అయితే ఆడియన్స్ ఇటువైపు మైగ్రేట్ అవుతారు, ఇటువైపు చూస్తారు కదా, ఎందుకంటే ఎవరు దాకట్లేదు కదా అని చెప్పి ఎయిదర్ టీము ఆ ఉప్పల బాల్ అయినా కలిసి చేయాలి, లేదా ఉప్పల బాల్ అయినా కావాలని. ఎందుకంటే ఇది 1 week to 8 days బ్యాకే జరిగిపోయింది షూటింగ్ అంతా. ఇదంతా ఈ అవమానం వారం క్రితమే జరిగిపోయింది ఉప్పల బాలుకి. ఉప్పల బాలు అప్పుడు ఎందుకు రీల్ చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? ఒకటి, ఇప్పుడు చేస్తే హెల్ప్ అవుతుంది, కాంట్రవర్సీ ఇంకా ఎక్కువ బిల్డ్ అవుతుంది. ఎందుకంటే ఒక రోజు ముందు ఎపిసోడ్ ఉందని చెప్పి, 7-8 రోజుల ముందు చేస్తే అంత పస ఉండదు అని చెప్పి. లేదా వీళ్ళు కలిసిపోయి టీమే అలా చేయించుండొచ్చు. అప్పుడు మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, టీమే అలా చేయించొస్తే మరి నవదీప్కి ఏంటి అవసరం? నవదీప్ ఎదవం చేసుకోవడం అంతలా ఒప్పుకుంటారా అంటే ఎస్, దట్ ఈజ్ ఆల్సో ఏ ఫెయిర్ పాయింట్. సో అందుకే చెప్తున్నాను కదా, ఇవి రకరకాల పర్స్పెక్టివ్స్. ఓవరాల్గా అయితే నాకు కంక్లూజివ్గా నాకైతే అర్థం కావట్లేదు. కానీ అందులో కూడా నేను చెప్తున్నాను కదా, నిజంగా అతన్ని అలాగా హ్యూమిలేట్ చేసి ఉంటే అది తప్పు. అలా కాకుండా నార్మల్గా ఏదో రీజన్స్ చెప్పి అక్కడ స్టేజ్ మీద వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదని చెప్పి 3 రెడ్లు ఇస్తే దట్ ఈస్ ఫెయిర్ ఎనఫ్. అండ్ ఉప్పల బాలు ఒకవేళ కాంట్రవర్సీ కోసం చేస్తే తెలిసిపోతుంది, మీకు అర్థమైపోతుంది. చూద్దాం. సో ఓవరాల్గా ఇవి నా వ్యూ పాయింట్స్. రకరకాలు ఉన్నాయి. స్ట్రైట్ అవే ఉప్పల బాలుకి అన్యాయం జరిగిందని చెప్పడానికి లేదు, ఎందుకంటే మనం చూడలేదు. పోనీ అక్కడ స్టేజ్ మీద ఎవరైనా చెప్పగలరు అంటే వాళ్ళ 3 జడ్జిలు ప్లస్ శ్రీముఖి గారు తప్ప ఎవరు ఉండరు. ఎందుకంటే మిగిలిన కంటెస్టెంట్లు వేరే దగ్గర ఉంటారు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి కూడా ఎలా తెలుస్తుంది? అయితే ఉప్పల బాలు చెప్పిన వర్షన్ తెలియాలి, లేదా 3-4 చెప్పిన వర్షన్లే తెలియాలి, లేదా అక్కడ ఉన్న కెమెరామెన్ వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఇప్పుడు ఏమైనా మాట్లాడితే వాళ్ళ టీం తరపున మాట్లాడతారు అంటారు. సో దీనికి గట్టిగా మనం ఫైట్ చేయడానికి గట్టిగా ఎవిడెన్స్లు ఉండవు. అందుకే ఇవి ఏం చేయలేడు. ఉప్పల బాలు నేను వదలాలంటున్నారు, ఏం చేయలేడు, తెలియడం తప్ప. బట్ ఒకవేళ అలా అయ్యి ఉంటే అన్యాయం. ఇంకోటి, ఉప్పల బాలు కంట అంటే ఉప్పల బాలుది పాయింట్ వర్షన్ కరెక్ట్ అయితే, చెప్పేది ఫెయిర్ ఎనఫ్ అయితే అది కంప్లీట్లీ రాంగ్, అన్యాయం కూడా. ఇంకోటి ఏంటంటే 8 మంది కంటెస్టెంట్లు, వీళ్ళు లెవెల్ 1 త్రూ అయ్యారు, లెవెల్ 2 త్రూ అయ్యారు, లెవెల్ 3 త్రూ అయ్యారు. తర్వాత వీళ్ళు 8 మందికి ఎయిదర్ కొంతమందికి 1 గ్రీన్ వచ్చింది, కొంతమందికి 2 గ్రీన్లు వచ్చాయి. ఇదంతా అయిపోయిన తర్వాత
17-18 మందిలో ఉన్నారంట. అందులో ఒక రోజు ఆ షో స్టార్ట్ అవ్వక ముందే, స్టార్ట్ అవుతున్నప్పుడే ఆ 8 మందిని ముందుకు రమ్మని చెప్పి, మీరు దీనికి ఫిట్ గారు, ఈ యుద్ధానికి మీరు పనికిరారు అన్నట్టు మాట్లాడి వెళ్ళిపోమన్నారంట. అది చాలా 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 తప్పు. ఇది 8 మంది ఆల్మోస్ట్ చెప్పారు. ఇదైతే కాంక్రీట్గా ఇన్ఫో వచ్చింది. ఇక్కడ దారుణమైన అన్యాయం 8 మందిది. ఎందుకంటే ఇందాక ఉప్పల బాలు చెప్పిన లాజిక్ కంటే పెద్ద లాజిక్. ఫస్ట్ బేస్ లాజిక్, వీళ్ళు అన్వర్తి, అసలు యుద్ధంకి పనికిరారు ఈ సోల్జర్స్ అన్నప్పుడు మీరు లెవెల్ 1లో ఆపియాలి. లెవెల్ 1లో మీ అసెస్మెంట్ ఏమైంది, లెవెల్ 2లో మీ వ్యాలిడేషన్ ఏమైంది, లెవెల్ 3లో మీ వెరిఫికేషన్ ఏమైంది, ఏం లేవు. లెవెల్ 4లో కూడా వాళ్ళంత అన్వర్తి అనిపిస్తే మీరు ఎందుకు గ్రీన్ ఇచ్చారు? ఎవరో ఒక జడ్జి గ్రీన్ ఇవ్వడం వల్ల కదా వాళ్ళు ఆన్ హోల్డ్లోకి వెళ్ళారు. కొంతమంది ఒక గ్రీన్, కొంతమంది 2 గ్రీన్లు. అంటే అప్పుడు అంటే మీ వ్యాలిడేషన్ మీదే రాంగ్ అని మీకు మీరే చెప్పుకుంటున్నారు. అలా ఉంది. బట్ ఇది యాజ్ ఈజ్ ఇలాగే టెలికాస్ట్ చేస్తారా, దీని ఇంట్లో ఏమైనా ఎడిట్లు పెట్టి ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళ మిస్టేక్ అన్నట్టు చూపిస్తారా అనేది తెలిసిపోతుంది. డౌన్ ద లైన్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ అయినప్పుడు తెలిసిపోతుంది. బట్ రియల్గా ఇది జరిగిందని చెప్పి ఒకరో ఇద్దరో చెప్తే ఓకే, అందరూ అదే చెప్తున్నారు కాబట్టి అది తప్పది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆల్రెడీ అగ్ని పరీక్ష 2 బజ్ లేదు. రేపు పొద్దున్న మీరు మూడో సీజన్ కండక్ట్ చేయాలన్నా వర్కౌట్ అవ్వదు. అండ్ దీనివల్ల జనరల్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోతుంది. జనరల్ ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పోతే అగ్ని పరీక్ష షో ఒకటే పోదు. అగ్ని పరీక్ష షోకి లింక్ అయిన పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఇంపాక్ట్ అవుతుంది. సో రేపు పొద్దున్న మీరు ఏమైనా ఒకవేళ సీజన్ 3 కంటిన్యూ చేయాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ కానీ ఫర్దర్ ఇయర్స్లో కానీ ఇలాంటివి చేయొద్దు. చాలా జెన్యూన్గా ఆర్గానిక్గా చేయండి. మంచి టాలెంట్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళని సెలెక్ట్ చేయండి, ఎవరిని హ్యూమిలేట్ చేయొద్దు. ఎందుకంటే చాలా డెంట్ పడుతుంది అగ్ని పరీక్ష కాదు, బిగ్ బాస్కి. అందుకే బజ్జీ లేకుండా పోయింది మొత్తం అంతా. అండ్ ప్రోమో 1, ప్రోమో 2, ప్రోమో 3లు వచ్చాయి కదా, దాని గురించి డిస్కషన్లో అది చేయాలనిపించలేదు, అంత లేదు కూడా. అండ్ ఆ చెప్పులది, షూస్ది కూడా ఉంది, కానీ అది మాట్లాడదాం, మెయిన్ ఎపిసోడ్లో మాట్లాడదాం. బట్ అంత అసలేదు 3 ప్రోమోల్లో. మీకేమైనా అనిపించిందా? 3 ప్రోమోల్లో ఏది బాగా అనిపించింది? నాకు 3 అంత ఎక్కలేదు. సరే ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం, గట్టిగా మాట్లాడదాం అనిపించింది. మీకు ఒకవేళ నచ్చితే ఏ ప్రోమో నచ్చింది దాని రీజన్స్ చెప్పండి. వీళ్ళు వస్తారు బ్రో, వీళ్ళు రావాలి అని అనిపించిందా? 3 ప్రోమోల్లో కొంతమందిని చూశారు కదా, అందులో మీకు ఎవరైనా వీళ్ళు వస్తే బాగున్నారు టాప్ 6? సేమ్ 15 మందిలో 6 వస్తారు, సేమ్ లాస్ట్ ఇయర్ లాగే. వీళ్ళ 6లో 3 జడ్జిలు, 3 ఓటింగ్. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఈ 6లో వీళ్ళు ఉండాలి అని మీకు ఏమైనా అనిపించిందా చెప్పండి. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ది వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. గట్టిగా నైట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. అరౌండ్ 2-3 o'clock అప్లోడ్ చేస్తా. అప్పటి వరకు మన ఛానల్ మీద కంటిన్యూస్ ఉంచండి. ఇన్ ద సెన్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే హై పాయింట్స్ ఇవ్వండి. ఇవేమీ చేయకపోయినా పర్లేదు, మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.